మా అమ్మని చూడాలంటే ఇంత కష్టపడాలని చెప్పి ఈ రోజే నాకు అర్థమైంది. అసలు ఏం జరిగిందంటే మా అమ్మని చూడ్డానికైతే నెల్లూరు నుంచి అయితే నేను విజయవాడకైతే వచ్చాను. ఇంకా రూమ్ తీసుకొని అయితే రెడీ అయిపోయి మా అమ్మ కాడికైతే బయలుదేరిపోయాను. ఇంకా కొన్ని క్షణాల్లో అయితే మా అమ్మని చూడబోతున్నానని చెప్పి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా అయితే ఉన్నింది. చెప్పాలంటే ప్రతి మంత్ మా అమ్మని చూసేదానికైతే విజయవాడ అయితే వస్తుంటాను నేను. కానీ ఈ రోజు ఒక స్పెషల్ డే ఉందన్నమాట. ఆ డే ఏంటో కాదు, వరలక్ష్మి రథం అన్నమాట. ఈ రోజు మా అమ్మని చూస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి నేను నెల్లూరు నుంచి అయితే విజయవాడకైతే వచ్చాను. అలా ఎంట్రీ ఇచ్చానో లేదో ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది స్టార్టింగ్ లోనే. ఇంకా మా అమ్మ కోసం అయితే టెంకాయ పూలు చీర అయితే తీసుకుని అయితే మా అమ్మ కాడికైతే వెళ్ళిపోయాను. ఫైనల్ గా అయితే మా అమ్మని అయితే దర్శనం చేసేసుకున్నాను. మా అమ్మ అంటే ఎవరో అనుకున్నారు, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అన్నమాట. నేను ఖచ్చితంగా విజయవాడకు వస్తే ఎక్కడికైతే వెళ్లకుండా అయితే ఉండను. నాకైతే విజయవాడలో ఉన్న అమ్మవారి టెంపుల్ అయితే ఫేవరెట్ అన్నమాట. మీకేం ఫేవరెట్ కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఫైనల్ గా అయితే మనకి లడ్డు ప్రసాదం అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్.